హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మిస్టర్ హెల్త్ ఛానల్. నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్, బియుఎంఎస్ ఎండి, యునాని సెక్సాలజిస్ట్. ఈరోజు ఇప్పుడు నేను వీడియో ఏదైతే చేస్తున్నానో అది డయాబెటీస్కి సంబంధించిన వీడియో. ఎవరికైతే డయాబెటీస్ ఉందో వాళ్లకు సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు ఏమి చేయాలి, అలాగే ఒకవేళ హై బీపీ ఉంటే వాళ్లకు ఈ మందులు పని చేస్తాయా చేయా ఏంటి అవన్నీ మీకు ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్తాను. చూడండి, నేను మీతో కనెక్ట్ అవ్వాలని ఉంది నాకు. నా పేషెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. నేనేదో నా నాలెడ్జ్ అంతా మీకు చెప్పి, నేను ఏదో పొగిడించుకోవాలన్నట్టు నాకు ఉండదు. నేను కామన్ లాంగ్వేజ్ మీకేం అర్థమవుతుందో దాని గురించి మాట్లాడతాను నేను. ఎందుకంటే ఇప్పుడు చూడండి, షుగర్‌లో అంటే డయాబెటీస్ ఆ టైపు, ఈ టైపు దీన్ని ఇన్ని రకాల డయాబెటీస్ ఉంటుంది. దాంతోని ఇదైతుందంటే మీరంటారు అదంతా ఎందుకండి నాకు? నాకు డయాబెటీస్, షుగర్ ఉంది. నాకు సెక్స్ ప్రాబ్లమ్ ఉంది. దానికి మందుందా లేదా? మీరు డైరెక్ట్ ఇది అడుగుతారు. అంతే కదా! ఆ ఆ మెడిసిన్ గురించి నేను చెప్తున్నాను. ఫ్రీగా సరదాగా మనము ఇలా మాట్లాడుకుందాము. దాంతో ఏమైతుందంటే మన ప్రాబ్లమ్ క్లియర్ అయిపోతుంది. మీకు మంచిగుంటే నాకు కూడా సంతోషంగా ఉంటుంది. డయాబెటిస్ అయితే ఏమవుతుందండి, దీని వలన మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. షుగర్ వలన మన బాడీలో అన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మన కళ్ళకు అది సైడ్ ఎఫెక్ట్ చేస్తుంది ఆ షుగర్ ఎక్కువై. ఆ కళ్ళకైతే మనము రెటినోపతి అంటారు. అంటే చూపు తక్కువైపోతది. అలాగే కిడ్నీ పైన ఉంటుంది. కిడ్నీ పైన గూడా అదే ఎఫెక్ట్. దాన్ని నెఫ్రోపతి అంటారు. అలాగే మన కాళ్ళలో తిమ్మిరులొస్తాయి. నమ్నెస్ అని అంటారు దాన్ని. అలా వస్తుందనమాట. వాటిని కూడా న్యూరోపతి అంటారు. ఇలా ఈ డయాబెటిస్ ఎక్కడంటే అక్కడ అంటూ అది హార్మ్‌ఫుల్ చేస్తూనే ఉంటది. అయితే ఈ డయాబెటిస్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఎప్పుడైనా గానీ యావరేజ్ 3 మంత్స్‌ది ఒకటి జేస్తారు. దాన్ని హెచ్‌బీఏవన్సీ అంటారు. ఆ హెచ్‌బీఏవన్సీ యావరేజ్ నార్మల్ ఉండాలే. ఎప్పుడైనా నార్మల్ అంటే దానిది ఒక రీడింగ్ ఉంటుంది. ప్రీ డయాబెటిక్ ఉంటే ఒక 5.5, 6 వరకు ఉంటుంది. ఎవరైనా అంటే ఆ రేంజ్‌లో అలా వచ్చేయాలి ఎప్పుడైనా. అంతేగాని 7, 8, 9 అలా ఎప్పుడు దాన్ని పెరగనివ్వద్దు. ఎందుకంటే అదే ఇంపార్టెంట్. ఒకవేళ షుగర్ ఇలా పెరుగుతూ ఉంటే మీకు ప్రాబ్లమ్ వస్తుంది. ఏం ప్రాబ్లమ్ వస్తుందంటే ఇలా. ఇప్పుడు నేను చెప్పినట్లు అంటే కళ్ళకు, కిడ్నీస్‌కి, లివర్‌కి అలాగే మీ కాళ్ళకు, చేతులకు నమ్‌నెస్ అంటే ఇది న్యూరోపతి ఏదైతే ఉందో అలాగే అంగం పైన గూడా ఇది ఎఫెక్ట్ చేస్తది. రిప్రొడక్టివ్ సిస్టమ్ పైన గూడా షుగర్ సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. షుగర్ ఎక్కువైపోతే మీ రిప్రొడక్టివ్ సిస్టమ్ పైన గూడా అంటే దాని ఆహ్, ఆహ్, ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట. ఏమొస్తాయి అంటే అంగస్తంభన వైఫల్యం అవుతుంది. ఎందుకు? ఇవన్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. షుగర్ ఎక్కువ అవుతే మీకు కొలెస్ట్రాల్ లెవెల్ బాడీలో ఎక్కువైపోతుంది. ఆ కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువవుతే ఏందంటే మీ బ్లడ్ వెసల్స్‌లో అది పోయి షుగర్ అంటే దాన్ని ప్యాక్ చేసి బ్లడ్ వెసల్స్ చిన్నగా చేసేస్తుందనమాట. ఇలా ఉండాలి బ్లడ్ వెసల్స్ మీకు. ఇలా చిన్నగా అయిపోతాయి 2. గట్టిగా అయిపోతాయి. ఈ ఆర్టరీస్‌లో బ్లడ్ ఫ్లో ఏదైతుంది కదా! వెయిన్స్‌లో, ఆర్టరీస్‌లో ఇదంతా గట్టిగా అయిపోతాయి. చూడండి, బ్లడ్ వెసల్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మన గుండెతోని మనకు అంతా ఫ్రెష్ బ్లడ్ పంపిస్తాయి. దాన్ని ఆర్టరీస్ అంటారు. ఇంకా అక్కడ ఇచ్చిన తర్వాత వేస్ట్ బ్లడ్ ఏదైతే ఉందో మళ్ళీ తీసుకొని గుండెకు వస్తది హార్ట్‌కు. అవన్నీ వెయిన్స్ అంటారు. అయితే ఇందులో ఒకవేళ గట్టితనం వచ్చేస్తే ఆర్టరీస్‌లో ఏదైతే బ్లడ్ తీసుకెళ్తాం అంటే అంతా బ్లడ్ ఎళ్ళదనమాట. ఇప్పుడు నేను ఇది చూపించేది మెయిన్ ఆర్టరీ పెద్దది. అలాగే చిన్న చిన్నగా ఉంటాయి. నెట్ ఎలా ఉంటుందండి చూసారు కదా మీరు. బ్లడ్ వెసల్స్ ఏవైతే ఉంటాయి గదా! అవి నెట్ లాగా ఫిష్ నెట్ లాగా ఉంటాయి. మీరు చేపలు పట్టుకుంటారు చూడండి, నెట్ చూసారు గదా! అలాగా అంటే అటు డివైడ్ అయిపోతాయి ఆ బ్లడ్ వెసల్స్ చిన్న చిన్నగా ఉంటాయన్నమాట. ఆ చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ అంగంలో గూడా ఎళ్తాయన్నమాట. చిన్న చిన్న బ్లడ్ వెసల్‌తో. అక్కడంతా బ్లడ్ ఫ్లో వెళ్ళదు. కొలెస్ట్రాల్ అది బ్లాకేజ్ అయిపోతదన్నమాట. అక్కడ వెళ్ళదు. వెళ్ళకపోతే అంగస్తంభన వైఫల్యం అదే ఉంటుంది. దాని వలన మళ్ళీ వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఒస్తాయి. శీఘ్రస్ఖలనం గానివ్వండి, అవన్నీ గానివ్వండి. అయితే షుగర్ పేషెంట్స్‌కు మేము ఇచ్చే మెడిసిన్స్ షుగర్ ఫ్రీ మెడిసిన్స్. మేము హల్వా తయారు చేసినా గానీ అది షుగర్ ఫ్రీ ఉంటుంది. ఆ షుగర్ ఫ్రీ హల్వా మేమిచ్చేది అంటే మీ బ్లడ్ ఫ్లో మంచిగవ్వాలని. మేమిస్తే మీ బ్లడ్ వెసల్స్‌లో అంతా అది ఫ్లో అయ్యి మంచిగా చేస్తుందనమాట. సిల్డెనాఫిల్ సిట్రేట్ లాగా మీకు అది ఎక్కువ చేసి గుండె మీద ప్రాబ్లమ్ వచ్చేటట్టు, లేకపోతే మీరు దమ్ము రావడము, లేకపోతే మీ తల గట్టిగా పట్టుకోవడము, అవన్నీ ఉండవండి దీంట్లో. యునాని మెడిసిన్స్ కొంచెం స్లోగా పనిచేస్తాయి. అదొక అర్ధగంటలో పనిచేస్తది. ఒక 2 గంటలు పనిచేస్తాయి.
కానీ స్లోగా పనిచేస్తాయి. మంచిగుంటాయి ఈ మెడిసిన్స్. కానీ ఒక పర్టిక్యులర్ కోర్స్ వాడాలి. నేను ఎప్పుడైనా చెప్తుంటాను. కోర్స్ వాడాలి. వీడియో మీరు మంచిగా చూడండి. కంప్లీట్ వీడియో చూడండి. మీకు మళ్ళీ ఫోను చేసి ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు. మీకు కంప్లీట్ ట్రీట్‌మెంట్ మళ్ళీ శాశ్వతంగా మీకు రావద్దు. ఎన్నో సంవత్సరాల వరకు మళ్ళీ మీరు ఏ గోళీలు వాడొద్దు. ఏ మాత్రలు వాడొద్దు. ఏ బిళ్ళలు వాడొద్దు అంటే ఇగ మీరు కోర్స్ చేసుకోవాలి. ఆ కోర్స్ మేము పంపిస్తాము. చాలా ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరికైనా 3 నెలల నుంచి 4 నెలల వరకు కూడా ఈ కోర్స్ కంప్లీట్ వాడేస్తే మీకు ఈ ప్రాబ్లమ్ ఎళ్ళిపోతుంది. ఈ మెడిసిన్స్ మీరు మీ ప్రాబ్లమ్ చెప్తే పంపిస్తాము. మీ ఇంటికి విదేశాల్లో కూడా పంపిస్తూనే ఉన్నాము. ఇప్పుడు వేలాది మందికి పంపించాము. వాడుతున్నారు. నా పేషెంట్స్ ఇక్కడే కాకుండా విదేశాల్లో కూడా చాలా మంది పేషెంట్స్ ఉన్నారు. వేలాది వేలాది మంది పేషెంట్స్ వాళ్ళందరూ ఇప్పుడు సుఖంగా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పేదలిసింది ఒకటే. షుగర్ పేషెంట్స్‌కు ఏందంటే మీరు చూడండి. ఒకవేళ ప్రాబ్లమ్ వచ్చిందని ఎళ్తే ఆ షుగర్ పేషెంట్స్‌కి షుగర్ గోళీ రాస్తారు. దాని తర్వాత ఏదో మళ్ళా కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది అని ఒక కొలెస్ట్రాల్ గోళీ రాస్తారు. ఇక అది సరి గావాలని, పల్చగా గావాలని రక్తం పల్చగయ్యేటట్టు ఒక గోళీ రాస్తారు. మళ్ళీ దీంతో అసిడిటీ అయితదని ఒక అసిడిటీ గోళీ రాస్తారు. గోళీలే అయిపోతాయి మీకు. దానివల్ల ఇది వాడితే మీకు కంప్లీట్ ట్రీట్‌మెంట్ గదండీ! అలాగే షుగర్‌ది గూడా మనం ట్రీట్‌మెంట్ జేయొచ్చు. కానీ ఏందంటే మీరు సహకరించాలి. ఇవన్నీ గురించి మనము ఆహ్, మాట్లాడుతూ ఉందాము. కానీ ఇప్పుడు ఇన్ షార్ట్ నేను చెప్పేదేంటంటే షుగర్ పేషెంట్స్ యునాని మందులు మంచిగా వాడొచ్చు. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మేము మెడిసిన్స్ ఇస్తాము. ఈ మెడిసిన్స్‌లో మనకు పౌడరొస్తుంది. ఈ పౌడర్ జూడండి మీరు. అంటే మీరు ఈ మెడిసిన్స్‌లో ఒక రకమైన పౌడరొస్తుంది. ఈ పౌడర్ మీరు వాడొచ్చు. ఈ పౌడర్ వచ్చేసి షుగర్ ఫ్రీ పౌడర్ ఉంటుంది. ఆహ్, టు బీ ఫ్రాంక్ ఇది మళ్ళీ ఇంకా కాస్ట్‌లీ గూడా ఉంటుంది. మీకు ఎవరికైతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకే ఇస్తాం మేము. ఎవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకు మళ్ళీ మేము మంచి అంటే మెడిసిన్స్ తీసి కూడా మేము తయారు జేసి ఇస్తాము. కానీ ఏందంటే ఇక మేము గూడా ఏం చేయలేము. ఒకవేళ ఎక్కువ రేట్‌లో వస్తే ఎక్కువ రేటు మెడిసిన్స్ ఉంటే అవి వాళ్ళకు తయారు జేసి వాళ్ళకే ఇవ్వాల్సొస్తది. ఎవరైతే ఎఫర్డ్ చేస్తారో. డయాబెటిస్ ఉన్న వాళ్ళకు నేనెప్పుడూ చెప్తుంటానండి. ఈ మెడిసిన్స్ చాలా సేఫ్. ఇవి వాడొచ్చు. ఈ మెడిసిన్స్‌తో మీకు అంగస్తంభన, వైఫల్యం, సెక్స్ కొరకు ది బెస్ట్ మెడిసిన్స్ యునానీలోనే ఉన్నాయి. యునానీలో డయాబెటిస్ వాళ్ళు గూడా మెడిసిన్స్ వాడొచ్చు. మేము షుగర్ ఫ్రీ మెడిసిన్స్ ఇస్తాము. మీరు మీ ఇంగ్లీష్ టాబ్లెట్, మాత్రలు, బిళ్ళలు ఏవైతే యేసుకుంటారో షుగర్ కంట్రోల్ జేయడానికి అవి కంటిన్యూ జేసుకుంటూ మా మెడిసిన్స్ వాడొచ్చు. మీకు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూ మా మెడిసిన్స్ గూడా వాడొచ్చు. మీకేమీ సైడ్ ఎఫెక్ట్స్ రావు. మీరు మీకేమైనా ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు నాకు స్క్రీన్ పైన ఉంది. కాల్ జేసి మీరు మందులు ఆర్డర్ పెట్టొచ్చు. మీరు మందుల గురించి మీరు ఒక 2 నిమిషాల్లో మీ సమస్య ఏందో చెప్పేస్తే నేనే మాట్లాడి మీకు మీ మెడిసిన్స్ పంపిస్తాను. ఎవరికైతే అవసరమో వాళ్ళే చేయండి. ఉట్టిగా ఇన్ఫర్మేషన్ కొరకు కాల్ జేసి మీరు మీ టైం వేస్ట్ చేసుకోకండి.